యూట్యూబ్ చూసారా? నాది ఉంది చూడండి, నా ఛానల్లో తెలుగు రైడర్ 55 సెర్చ్ చేయండి. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రైడర్ 55. నేను మీ అన్న, మీ ఫ్రెండ్, మీ రైడర్. ఈరోజు మన దగ్గర ఉండేది వన్ ఆఫ్ ది మాస్ బైక్, ఒక చాలా మందికి డ్రీమ్ బైక్. గెస్ దిస్, బజాజ్ పల్సర్ 160. మీరు కూడా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి అయితే మీ మైండ్లో ఒక్కసారైనా బైక్ గురించి ఆలోచించినారా? నా లైఫ్లో ఒక్కసారైనా ఓన్ బైక్ కొనాలి అని ఫీల్ వచ్చిందా? అయితే ఈ వీడియో కంప్లీట్గా చూడండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకండి. NS 160 డిజైన్ గురించి మాట్లాడితే ఫ్రంట్లో మనకి అగ్రెసివ్ బీస్ట్లా కనబడిస్తుంది. ఈ బైక్ చూస్తే ఒక ఫీల్ వస్తుంది. ఫ్రంట్ నుండి చూస్తే ఉల్ఫ్ లాగా ఉంటుంది, సైడ్ ఇంకా చూస్తే ప్యూర్ స్పోర్ట్స్ బైక్ లుక్. ఇంకా బ్యాక్ నుండి చూస్తే రోడ్లో అటెన్షన్ ఫుల్లో గ్రాప్ అవుతుంది. ఆలు ఏబిసిడీలు రాకుండా ఎట్రా నువ్వు బీటెక్ చదివావని అంటాను నేను. పల్సర్ బైక్స్లో ఉన్న యూల్ 5 హెడ్ ల్యాంప్ డిజైన్ చాలా యూనిక్. కానీ ఒక చిన్న మిన్యూస్ ఏంటి అంటే LED ఫుల్ సెటప్ కాదు, బట్ లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ బాస్. NS 160లో మనకి 160.3cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. పవర్ అరౌండ్ 17 PS అండ్ టార్క్ వచ్చేసి 14.6 Nm టార్క్. సింపుల్గా చెప్పాలంటే పికప్ స్ట్రాంగ్, మిడిల్ రేంజ్లో పవర్ ఎక్కువ, హై రీవ్స్లో బెస్ట్ మోడ్. ఈ బైక్ స్లోగా రైడ్ చేయడానికి కాదు బ్రో, రేవ్ చేసే రియల్ పవర్ తెలుస్తుంది. అండ్ ఇంజిన్ ఫీల్ ఏంటంటే గేర్ చేంజ్ చేస్తే స్మూత్గా ఉంటుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. మిడ్ రేంజ్లో ఫుల్ సూపర్ ఉంది, కానీ లో స్పీడ్లో కొంచెం గేర్ అడ్జస్ట్ చేయాలి. ఇది స్పోర్ట్స్ బైక్ కాబట్టి హై రీవ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఫ్రంట్లో వచ్చి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది, అంటే స్మూత్గా బంప్ చేస్తాయి. అండ్ రోడ్ల స్పీడ్ బ్రేకర్స్ ఉన్నా దాన్ని పంప్ చేసినా బైక్ కంట్రోల్గా ఉంటుంది. అండ్ రేర్లో వచ్చేసి మనకి మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది. హై స్పీడ్లో కూడా స్టెబిలిటీ మెయింటైన్ చేస్తుంది. లాంగ్ రైడ్స్ కానీ ఎక్కడైనా వెళ్తున్నప్పుడు కానీ బ్యాక్ పెయిన్ తక్కువ ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే కంఫర్ట్ ప్లస్ కంట్రోల్ NS 160 సస్పెన్షన్స్. రేర్లో మనకి డిస్క్ బ్రేక్ వస్తుంది అండ్ ఫ్రంట్లో కూడా సేమ్ డిస్క్ బ్రేక్ విత్ ABS అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే సడన్గా బ్రేక్ వేసినప్పుడు టైర్ స్కిడ్ అవ్వదు, కంట్రోల్లో ఉండడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు మట్టి ప్లేస్లో కానీ ఎక్కడన్నా స్పీడ్లో వెళ్ళి రేర్ బ్రేక్ తొక్కితే స్కిడ్ అవ్వచ్చు, అందుకే బ్యాలెన్స్ ఇంపార్టెంట్. సో డైలీ లైఫ్స్కైనా, హైవే రైడ్స్కైనా, లాంగ్ రైడ్స్కైనా బ్రేకింగ్ కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ సాలిడ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. NS 160లో మనకైతే డిజిటల్ మీటర్ అయితే ప్రొవైడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మైలేజ్ గురించి మాట్లాడితే ఇంపార్టెంట్ క్వశ్చన్, కిత్నా దేతీ హై? అఫీషియల్గా అరౌండ్ 40 కిలోమీటర్స్ మైలేజ్ అంటున్నారు, కానీ రియల్ వరల్డ్లో నాకు తెలిసి 35 ఇవ్వచ్చు అనుకుంటా. గైస్, ఈ బైక్ అంతా మైలేజ్ మీద కాదు, రైడ్ మీద డిపెండ్ అవుతుంది. ఫుల్ థ్రాటల్ ఇచ్చి బైక్ నడిపిస్తే మైలేజ్ తగ్గుతుంది అండ్ స్మూత్గా రైడ్ చేస్తేనే మైలేజ్ ఇంక్రీజ్ అవుతుంది. కొన్ని టిప్స్ ఇస్తాను. సడన్గా ఎక్సిలరేషన్ అవాయిడ్ చేయండి అండ్ సర్వీస్ టైం టు టైం చేయండి అండ్ టైర్ మీద ప్రెషర్ మెయింటైన్ చేయండి, అప్పుడే బెస్ట్ మైలేజ్ వస్తుంది. నువ్వు చేయింది నేను చేయలేను, విజయ్ చేయగలను నేను చేయలేను, నేను చేయింది విజయ్ చేయగలను, నేను చేయింది నువ్వు చేయలేవు. సో గాయ్స్, ఈ బజాజ్ పల్సర్ NS 160 మీకు నచ్చిందో లేదో కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి న్యూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మీ సపోర్ట్తోనే మన ఛానల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్దాం. Until then, see you in next video. Ride safe and ride smart. This is your Baba signing off.